సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అదంతా మనం చూసాము. అది ఎందుకు జరిగిందంటే కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేయలేదు. అక్కడ ఏ బ్యారికేడ్స్ పెట్టలేదు. ఇక్కడే కాదు ఏ సినిమాకైనా కూడా ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఫెయిల్ అవుతూ వస్తుంది. సరిగా ఎవరికి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది సీఎంలు అయినా కూడా సరిగా పోలీస్కి సరిగా ట్రైనింగ్ అంటే సరిగా భయం అనేది పెట్టట్లేదు. గవర్నమెంట్ నుంచి అంటే పైనుంచి ఒత్తిడి లేదు అసలు వాళ్ళ దగ్గర. సో వీళ్ళ నిర్లక్ష్యం వలన ఇంత జరుగుతుంది. ఆయన అల్లు అర్జున్ వస్తారని చెప్పి సంజయ్ థియేటర్ దగ్గర ఎంతో హడావిడి చేసి అక్కడ లైట్ సెటప్స్, బ్యానర్స్ అన్నీ చేశారు ఆయన కోసం. కానీ మీరు ఆ సెక్యూరిటీ అంటే అక్కడ ఎందుకు మీరు ప్రోటోకాల్ ఎందుకు ఫాలో అవ్వలేదు? ఇప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మ చనిపోయింది, బాబుకి బాగాలేదు. అల్లు అర్జున్ పైన కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎన్నో డబ్బు ఉంది, వాళ్ళు ఏదో ఒకటి చేసి బయటికి రాగలుగుతారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. దానిపైన మీరు ఆలోచించండి. ఇంకా వేరే కుటుంబాన్ని కూడా ఇలాంటి జరగకుండా ఏదైనా చర్యలు తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి లెటర్స్ రాయండి. ఒకటి ఏదన్నా ర్యాలీ చేయండి దీనిపైన ఇలా జరుగుతున్నాయని చెప్పేసి. ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరుగుతుంది. ఫస్ట్ మీరు సంధ్య థియేటర్ పైన, యాజమాన్యం పైన మీరు కేసు పెట్టండి. వాళ్ళ మీద మీరు లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది. అక్కడ తొక్కిసలాలు జరుగుతున్నాయి. మాస్ హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా హడావిడి చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళకి భయం ఏమీ లేదు. దయచేసి సంధ్య థియేటర్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. దయచేసి ఇలాంటివి మనం జరిగేటప్పుడు ప్రభుత్వాన్ని దృష్టికి మనం తీసుకెళ్ళాలి. నేను కొన్ని విషయాలు నా లెటర్లో రాసి, నేను అప్పట్లో ఫస్ట్ లాస్ట్ ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇస్తే ఎవరు రాజగోపాల్ రెడ్డి వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మార్నింగ్ రమ్మన్నారు, 7 o'clock వచ్చాను. కొంతమంది లోపలికి కల్పించారు, కొంతమంది కల్పించలేదు. లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు నేను ఒకరిని లెటర్ చూస్తున్నాను, లెటర్ పక్కన పెట్టేస్తున్నాడు. దయచేసి దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. సీరియస్ తీసుకోకపోతే ఇట్లాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. మనకే నష్టం, మన తెలంగాణ ప్రజానీకానికి నష్టం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగట్లేదు. మనమందరం ఏకం కావాలి. అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాను. మీరు రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అందరికీ వీడియో షేర్ చేయండి.